జైపాల్ రెడ్డి గారి గురించి నాకు కానీ మీకు కానీ అవార్డు గ్రహీతలు పేపర్ చూసి చదివి చెప్పాల్సిన అవసరం లేదని నేను బలంగా నమ్ముతున్నాను. విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వారు వివిధ హోదాలలో ప్రాతినిధ్యం వహించి సుదీర్ఘంగా 1969లో మొట్టమొదటిసారి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 5 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వారు పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఈ దేశంలో కీలకమైన అంశాలలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రసార భారతి చట్టాన్ని వారు ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష గళాన్ని ప్రజాస్వామ్యం బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నమ్మి విశ్వసించి ఒక బలమైన చట్టాన్ని దేశానికి వారు అందించారు. వారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పాత్ర ఉన్నంతసేపే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని వారు విశ్వసించింది కాబట్టి ఈరోజు ప్రసార భారతి చట్టం ఈ దేశానికి ఈరోజు పత్రికలకు, ప్రసార సాధనాలకు, ప్రతిపక్షాలకు ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశాన్ని కల్పించింది. వారిని అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్ కృష్ణ అద్వానీ, సుష్మా స్వరాజ్ గారు, పార్లమెంట్లో గొప్పగా రాణించిన వక్తల నుంచి మేధావుల వరకు వారిని ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానో, సిద్ధాంత విభేదాలు మాత్రమే వారితో ఉండేవి. వ్యక్తిగతమైన వైరం ఎప్పుడూ జైపాల్ రెడ్డి గారికి దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేదు.